నా పేరు మోక్ష. హాయ్ మోక్ష. హాయ్. సో ఇప్పుడు ఏంటంటే నేను చూశాను కదా సాంగ్ అయితే బీట్ అదిరిపోయింది. నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ మూవీ అంటే నాకు ఇష్టమైన మూవీ ఏంటంటే పిల్ల జమీందార్ నుంచి చూశాను నేను. చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ నేను అడగాలనుకుంటే క్వశ్చన్ ఏంటంటే ఇందులో నీ లుక్ అదిరిపోయింది. ప్లస్ ఏంటంటే నీ ప్రతి మూవీలో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, సో అలాగే ఈ మూవీలో స్పెషల్ ఏంటి? ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే నువ్వు అంత అందమైన డ్రెస్ వేసుకొని నా ఈవెంట్కి రావటం. అయ్యో అన్న అది కాదు, అది కాదన్న. సో కాదు, ఈ మూవీలో చాలా స్పెషల్స్ ఉన్నాయి. ముందే ఈరోజు మనం ప్రమోషన్ స్టార్ట్ చేసాం కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను. కానీ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత మన సాధారణంగా ఇప్పుడు వచ్చేసిన టెక్నాలజీతో, లేదంటే ఇప్పుడు మనకున్న డిస్ట్రాక్షన్లు, ఫోన్లు, వీటితో ఒక సినిమాని ఇన్వాల్వ్ అయిపోయి ఆ కథలోకి వెళ్ళిపోయి మనం చూడటం అన్నది చాలా తక్కువ. బట్ శ్యామ్ సింగ్ రాయ్తో ఐ కెన్ ప్రామిస్ దట్ మీరు ఏం పనులున్నా ఏం చేస్తున్నా సరే అన్నీ మర్చిపోయి ఆ శ్యామ్ సింగ్ రాయ్ ప్రపంచంలోకి వెళ్ళిపోయి కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి సినిమా చూసే ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే అన్న, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల మూవీ ఎప్పుడు తెస్తా చెప్పు. ఏంటన్నా మా మూవీ ఎప్పుడు తెస్తా చెప్పు, నాతో మూవీ ఎప్పుడు తెస్తా? చిన్నపిల్లల మూవీ చిన్నపిల్లల్ని నేను టచ్ చేసినంత ఐ థింక్ ఇంకా మా జనరేషన్లో ఎవరు టచ్ చేయలేదు. అటు ఈగ, లేదంటే కృష్ణగాడి వీర ప్రేమ గాథ. సో ఐ థింక్ అది కంటిన్యూస్గా ఎవ్రీ 3-4 ఫిల్మ్స్ ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం ఈ సీరియస్ టోన్లో ఉన్నాం కాబట్టి త్వరలోనే నీకోసం మోక్ష, నీకోసం త్వరలోనే అనౌన్స్ చేస్తా సినిమా. ఓకే అన్న, సూపర్. థ్యాంక్ యూ. మూవీ పక్కా హిట్. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు ఒక ఛాన్స్ ఇవ్వ. నానిగారు నమస్తే అండి. హాయ్ హాయ్. పాత మూవీస్తో పోలిస్తే సెట్ ఆఫ్ మూవీస్ మీరు చేసిన దాంతో పోలిస్తే ఈ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్గా ఇదిగా ఉంది. అయితే ఈ లుక్ కోసం మీరు తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటి? ఐ జెన్యూన్లీ బిలీవ్ అండి, చాలాసార్లు అంటూ ఉంటారు లుక్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది, బాగుంది అని. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ కానీ నెక్స్ట్ చేయబోతుంది దసరా కానీ నాకు నిజంగా నేను నమ్మేది ఏంటంటే యాక్టర్స్ చాలా కేర్ తీసుకుంటే ఆ లుక్లో ఇంపాక్ట్ రాదు. ఆ లుక్ని ఆ క్యారెక్టరైజేషన్తో, లేదంటే ఒక సినిమాలో ఒక కథతో, ఒక స్క్రిప్ట్తో దాన్ని కనుక బాగా డిజైన్ చేసుంటే డైరెక్టర్లు, రైటర్లు, ఆ సినిమా టీము దాన్ని బాగా చూపించుంటే మీకు ఆ లుక్లో ఉన్న ఇంపాక్ట్ డెలివర్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ మనం చూసి చాలా యాక్టర్సే చాలా చేస్తారనుకుంటాం. యాక్టర్స్ వీఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ స్క్రిప్ట్స్. సో నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ ఇలాంటి స్క్రిప్ట్ కానీ, లేదంటే దసరా కానీ, లేదంటే ఇంతకుముందు జెర్సీ కానీ, అలాంటి పవర్ఫుల్ స్టోరీస్ అంతగా ఏమంటారు, అంత ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ స్క్రిప్ట్స్ మన చేతికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్క్రిప్టే మనతో చేయిస్తుంది అలాంటిది. సో ఇప్పుడు మీరు చూసే మీకు ఆ లుక్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించడానికి దాని వెనక వస్తున్న సౌండ్, వాడికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్, వాడికి ఇచ్చిన కాస్ట్యూమ్స్, ఇలా చాలా ఉంటాయి. చాలా డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తే ఆ ఇంపాక్ట్ డెలివర్ చేయగలరు. సో ఐ థింక్ ఐఎమ్ లక్కీ. ఇందులో నా పర్సంటేజ్ చాలా తక్కువ, మిగతా అందరూ కలిసి ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్ చాలా ఎక్కువ. సో ఐ థింక్ యూ గోట్ ఏ వెరీ గుడ్ టీమ్. ఎస్ ఐ డిడ్. అదర్ దాన్ మూవీ ఒక చిన్న క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు నాని గారు స్టార్టెడ్ కెరీర్ విత్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ యూ బికెమ్ ఏ హీరో. సో మీరు స్టార్ట్ అయినప్పుడు అసలు మీరు డైరెక్టర్ అవుదాం అనుకున్నారా, హీరో అవుదాం అనుకున్నారా? నేను చాలామంది సినిమా పిక్చర్లాగా, చాలామంది తెలుగు ప్రేక్షకులాగా చిన్నప్పుడు యాక్టర్ అవుదామని చాలా బలమైన కోరిక. కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగే కొద్దీ అవ్వలేనేమో, అవటానికి ఎవరున్నారు, ఎవరు తెలుసు మనకి అని చెప్పి దాని మీద ఆశలు వదిలేసుకొని డైరెక్టర్ అవుదామని అనుకున్నా. బట్ చిన్నప్పుడు ఆ కోరిక ఉన్నప్పుడు ఎప్పుడో దేవతలు తదాస్తూనే ఉంటారు, మళ్ళీ ఇటు వచ్చేసా. సార్ ఇప్పుడు పోస్టర్ చూస్తుంటే దిస్ ఈజ్ లైక్ ఏ పాన్ ఇండియా మూవీ యాక్చువల్లీ. ఏదండి? పాన్ ఇండియా మూవీ లాగా ఉంది సార్. హిందీలో కూడా వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, పాన్ ఇండియా మూవీ లాగా ఉండటం అనేది నాకు అంటే మీ ఉద్దేశంలో భారీగా ఉంది. బట్ ఐ రియలీ జెన్యూన్లీ ఫీల్ కంటెంట్ మేక్స్ ఎనీ ఫిల్మ్ పాన్ ఇండియా అండి. ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ కంటెంట్ కనుక ఇది ఒట్టి తెలుగు వాళ్ళే కాదు, ఏ భాషలో ప్రేక్షకులు చూసినా సరే నచ్చుతుంది అంటే అదే పాన్ ఇండియా సినిమా. సో పాన్ ఇండియా ఆర్ ఎనీథింగ్ బేసిక్గా మన ఈ రోజుల్లో ఒక సినిమా బాగుంది అంటే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు సబ్ టైటిల్స్ అయినా సినిమా చూసేస్తున్నారు. సో ఆ రకంగా 100% ఇట్స్ అ పాన్ ఇండియా ఫిల్మ్. ఎందుకంటే
ఇది ఒట్టి మన తెలుగు వాళ్ళకి మాత్రమే నచ్చే సినిమాలు. ఇప్పుడు టక్ జగదీష్ లాంటి సినిమా ఉందనుకోండి, బాగా మన పిల్లలు లేదంటే మన యూనో ఊరు బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చి మన తెలుగు నేటివిటీని బాగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే ఒక ఎమోషన్ ఉన్న సినిమా. ఇది అలాగా దీనికి అసలు బౌండరీ అంటూ లేదు. ఒక తమిళ వాళ్ళు చూసినా, మలయాళం వాళ్ళు చూసినా, అందుకే దాన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ హిందీ అయితే ప్లాన్స్ డెఫినెట్గా లేవు. ఏమో చూద్దాం మన సినిమా, కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి ఏ హృతిక్ రోషన్లో చేసేస్తారు హిందీలో అని నా నమ్మకం ఉంది. All the best. బట్ లెట్స్ సీ. యా Sir, I have a small gift for you. యా గిఫ్టా? Yeah. గిఫ్ట్ అంటే నేను రెడీ అండి ఎప్పుడు. ఓ వావ్, థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ గెట్ ఇట్ హియర్? ఐ వాంట్ టు షో టు ద కెమెరా ఆల్సో. ఓ దేర్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అప్లాజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. నాకే కదా, థ్యాంక్ యూ సో మచ్. ఐల్ గివ్ ఇట్. శ్యామ్ సింగ్ రాయ్. అది సార్ మ్యూజిక్ కంపోజర్స్ కూడా రెడీ అయిపోయాం, ఆర్జీస్ అందరం కూడా. మా సింగర్ కంటే ఎక్కువ బేస్ వాయిస్ ఉంది మీకండి. అంటే అంత గూస్ బంప్స్, అంత స్ట్రెంగ్త్ వచ్చింది మూవీ చూడడం కోసమని. చాలా రాయల్గా ఉంది. అండ్ ముందుగానే మీకు కంగ్రాచులేషన్స్. ఐఎమ్ ఆర్జే సునీత ఫ్రమ్ రేడియో సిటీ. ఐ నో సునీత. హాయ్ సునీత. ఎస్ఎస్ఆర్ ఆల్రెడీ ఒక మంచి కీ స్ట్రెంగ్త్ ఇచ్చేసారు మా అందరికి. మీరెంత ఎక్సైట్ అయ్యారు ఈ సినిమా కాన్సెప్ట్ రాహుల్ మీకు చెప్పినప్పుడు? ఫస్ట్ నేను ఐ డెంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, బికాజ్ నేను రాహుల్ ఇంతకుముందు తీసిన ట్యాక్సీ వాళ్ళని నేను చూడలేదు. అండ్ కథ చెప్పిన తర్వాత చూడకూడదని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఐ డెంట్ వాంట్ ఓహో ఇలా తీస్తాడా, ఓహో అలా తీస్తాడా అని ఐ డెంట్ వాంట్ ఎ ప్రీ జడ్జ్మెంట్ ఆన్ రాహుల్. ఐ హర్డ్ వాట్ హీ సెడ్ అండ్ ఐ యామ్ ఇమాజినింగ్ అ ఫిల్మ్. సో ఐ వాంటెడ్ టు బిలీవ్ దట్ ఓన్లీ. అండ్ దెన్ అనుకోలే, ఏదో మామూలుగా కథలు వింటాం కదా, అలాగా అదే ఫ్లోలో కలిశాను. బట్ తను చెప్పిన వెంటనే ఐ న్యూ దిస్ ఈజ్ సంథింగ్ ఐ కాంట్ మిస్ అట్ ఆల్. అండ్ కానీ దీంట్లో ఇది చేయాలి అంటే దీనికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దీన్ని మేము అనుకుంటున్న లెవెల్లో తీయాలంటే ఈ ఛాలెంజెస్కి అన్నిటినీ మనం డెలివర్ చేయగలమా లేదా అని ఐ జస్ట్ టుక్ అ కపుల్ ఆఫ్ డేస్ టైమ్ టు యాక్చువల్లీ థింక్ ఫర్ మై సెల్ఫ్. అండ్ దెన్ బట్ చెప్పిన వెంటనే నాకు తెలిసిపోయింది ఇది నా సినిమా. అంటే కొన్ని సినిమాలకి కొన్ని కథలు చెప్తుంటే కథ అంతా వినేసిన తర్వాత బాగుంటే మనం ఊహించుకుంటాం దాంట్లో, లేదంటే మామూలుగా కథ వింటాం. తను చెప్పడం మొదలెట్టిన తర్వాత ఫస్ట్ సీన్ నుంచే ఐ ఆల్వేస్ సా మై సెల్ఫ్ ఇన్ శ్యామ్ సింగ్ రాయ్. అండ్ చిన్న ఇప్పుడే రివీల్ చేయలేను కానీ ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యాను అంటానికి దేర్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ విచ్ ఈస్ ఆల్సో లైక్ మై లైఫ్ ఎట్ వన్ టైమ్ some 15 years back. So I obviously connected to it a lot. Yeah. SSR. Love you so much. This year end and next year beginning, it belongs to 2 SSRs. Whoa. I'm sure. Yeah. ఎందుకు నవ్వారు అనుకున్నా కాదు, చెప్పిన మాడ్యులేషన్ కూడా అయ్యో పాపం ఇది పెద్ద ప్రాబ్లం కదా. చాలా చిన్నగుండప్పటి నుంచి మై నేమ్ ఈజ్ ముఖేష్ అని ఏదో వేరే భాషలో చెప్పేసి నా పేరు ముఖేష్ అంటే అంటే ఆటోమేటిక్ తెలుగులో చెప్దామని చెప్తే కరెక్ట్. నో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ దట్. మనం చాలా గర్వంగా మన పేరు చెప్పుకోవాలి. గమాన్. అదే నాని బ్రో, అంటే ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పుడు జస్ట్ హీరోయిన్ చేతులు పెట్టి సస్పెన్స్ పెట్టారు, హీరోయిన్ ఎవరో తెలియకుండా. ఆ తర్వాత అప్డేట్ లేదు. ఆ తర్వాత ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సాయి పల్లవి అని చెప్పేసి. తర్వాత 3 లడ్డూలు కావాలని అన్నట్టు 3 హీరోయిన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు మొన్న. అంటే లైక్ వీళ్ళు మూవీకి ఎంత ఇంపార్టెంట్ అన్నట్టు అడుగుదాం అనుకున్నాను. ఐ థింక్ మీరు ఇప్పుడు యాక్చువల్లీ నా ఫిల్మ్స్ చూస్తే ఇప్పుడు ఆల్వేస్ దేర్ ఆర్ అ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్. ఊరికే పాట కోసమో లేదంటే అలా ఎప్పుడు నా ఏ సినిమాలోనూ లేదు. అలా ఐ నెవర్ డెల్ట్ ఎనీ ఆఫ్ మై స్క్రిప్ట్స్. శ్యామ్ సింగ్ రాయ్లో ఐ థింక్ వీఆర్ ఆల్ లీడ్స్ ఎండ్ ఆఫ్ ద డే, నాతో సహా అందరం మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఎందుకంటే దీనికి ఉన్న స్పాన్లో, దీనికి ఉన్న కథ రేంజ్లో అందరూ ఈచ్ వన్ హ్యాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఇన్ దేర్ ఓన్ వే. కథకి అన్ని రకాలుగా ఒక రకంగా పిల్లర్స్ లాగా అనమాట ప్రతి క్యారెక్టర్. అండ్ వీళ్ళు ముగ్గురు మా పల్లవి, మడోనా, ఇంకా కృతి మాత్రమే కాదు, సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అని ఎక్కడ
అనిపించదు. ప్రతి వాళ్ళకి, ప్రతి క్యారెక్టర్కి, ప్రతి సీన్కి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది, దానికి ఒక పే ఆఫ్ ఉంది. అది బట్ టూ ఎర్లీ ఫర్ మీ టు సే ఎనీథింగ్ అబౌట్ దట్ బికాస్ ఇట్స్ జస్ట్ ఫస్ట్ సాంగ్ లాంచ్ కాబట్టి శ్యామ్ సింగ్ రాయ్ గురించి చాలా మాట్లాడాలి. నార్మల్గా వీళ్ళు ముగ్గురులో మీ ఫేవరెట్? ఇప్పుడు అక్కడక్కడ నో, అసలు అలా ఆబ్వియస్లీ నేను అలా సెలెక్ట్ చేయకూడదు, బట్ ఇన్ డిఫరెంట్ సీన్స్, ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఐ థింక్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఆర్ ఫేవరెట్ ఇన్ దేర్ ఓన్ వే. I know it's a diplomatic answer, but I don't have any other It's answer. very diplomatic. Yeah. Thank you so అలా much. అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో అన్నయ్య. Hi. మిమ్మల్ని అన్నయ్య అనొచ్చు కదా? నేను తమ్ముడు అనొచ్చా? తప్పకుండా. మరి హ్యాపీగా. నా పేరు పృథ్వీ. పృథ్వీ, హాయ్. యా, ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు ఆల్రెడీ జెర్సీలో సానుజాన్ వర్గీస్తో వర్క్ చేశారు, అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ అగైన్? షాను ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్. ఎందుకంటే అంటే విజువల్ చాలా బాగుండటం, విజువల్ చాలా అందంగా ఉండటం ఒక రకమైన సినిమాటోగ్రఫీ, ప్రతి విజువల్తో కథ చెప్పడం ఒక రకమైన సినిమాటోగ్రఫీ. ఐ థింక్ సాను బిలాంగ్స్ టు ద సెకండ్ కేటగిరీ వేర్ హీ విల్ ట్రావెల్ విత్ ద స్టోరీ, హీ నరేట్స్ ద స్టోరీ. అంటే రాహుల్ ఎలా అయితే కథ చెప్తున్నాడో ప్యారల్గా సాను కూడా కథ చెప్తున్నాడు తన విజువల్స్తో, తన లెన్స్తో. సో దట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ. అండ్ ఇనీషియల్గా సాను గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా నేను రాహుల్తో చెప్పాను దట్స్ హిస్ స్ట్రెంగ్త్ అని. ఐఎమ్ షూర్ రాహుల్ రియలైజ్డ్ ఇట్ నౌ ఆఫ్టర్ ద పోస్ట్ ద ఫిల్మ్, బికాజ్ ఒక క్యారెక్టర్కి ఒక మూడ్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే ఆ కథని చాలా ఇంపాక్ట్ఫుల్గా డెలివర్ చేయడం కానీ అది సాను స్ట్రెంగ్త్. అది మీరు ఆల్రెడీ జెర్సీలో చూశారు. సో అంత స్పెషల్ ఫిల్మ్. దాని తర్వాత రాబోతున్న శ్యామ్ సింగ్ రాయ్ కూడా సాను డిఓపి అవటం ఐమ్ వెరీ హ్యాపీ, అండ్ ఐ హోప్ మీ అండ్ సాను టుగెదర్ విల్ వర్క్ ఆన్ సో మెనీ మోర్ ఫిల్మ్స్. యా, ఈవెన్ ఐఎమ్ విషింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ పృథ్వీ. Sir, why did you choose Nani Garu for this film? And if not Nani, who is your first choice? ఈ కథని ఒకే ఒక నరేషన్ జరిగింది, అది నాని గారికే జరిగింది. ఈ కథకి ఆప్షన్స్ ఎప్పుడూ ఏం అనుకోలేదు. ఈ కథ చేతిలోకి వచ్చిన తర్వాత ఒరిజినల్ స్టోరీ సత్యదేవ్ జంగా గారు ఇచ్చారు, దాన్ని నేను స్టోరీ డెవలప్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే చేశాను. ఈ కథని నాని గారు చేయాలి అని ఎందుకు అనిపించిందంటే, ఒకటి నటుడు కావాలి నాకు ఫస్ట్. ఎందుకంటే ఇన్ని షేడ్స్, ఇంత స్పాన్, అంత ఎమోషనల్ మీటర్ ఇవన్నీ చేయడానికి ఐ నీడ్ అన్ యాక్టర్ మోర్ దెన్ ఏ హీరో. Yes, sir. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ హై బడ్జెట్ ఫిల్మ్. అంత బడ్జెట్ పెట్టగలిగే స్టార్ కావాలి నాకు. ఆ రెండు కాంబినేషన్ నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నాకు నాని గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నేను బిగినింగ్ ఫిలిం కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఐ యూస్ టు, నాకే కాదు ఎంతోమంది కొత్త డైరెక్టర్స్కి నాని గారితో ఒక సినిమా చేయడం అన్నది అదొక వాళ్ళ లైఫ్లో ఒక ఫేజ్ దాడతారు. లైక్ ఇట్స్ బెంచ్ మార్క్. నాని గారితో ఒక కథ చేయాలి, ఒక కథ చెప్పాలి అనడం. సో నాకు ఇటువంటి కథ దొరికిన తర్వాత ఆ ఫేజ్లో ఎవరున్నా సరే నాని గారు తప్పితే నాకు తెలిసి వాళ్ళ మైండ్లో ఇంకొకరు రారు. అది మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది. నో వన్ ఎల్స్ క్యాన్ పోర్ట్రే ద క్యారెక్టర్ ఆఫ్ శ్యామ్ సింగ్ రాయ్ లైక్ నాని గారు. Thank you, sir. Thank you. Waiting for film, sir. Here. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లుక్ ఈ మూవీలో చాలా చాలా బాగుంది, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ వచ్చేసి, మీరు ఆల్రెడీ డ్యూయల్ రోల్ మూవీస్ చేస్తున్నారు కదా, ఈ స్టోరీ వినగానే వాట్ ఎగ్జైటెడ్ యూ సో మచ్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ డిఫరెంట్ మీరు ఈ మూవీ చూస్ చేసుకోవడానికి కారణం? ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. నేనే కాదు, తెలుగులో మనం చూసిన చాలా ఫిల్మ్స్కి ఇట్స్ కంప్లీట్లీ అవే ఫిల్మ్, అండ్ ఇట్స్ అ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్. ఏంటి అన్నది మీకు ఐ కాంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్క్రిప్ట్, కాబట్టి మీకు రేపు సినిమా చూసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి సినిమా స్టార్ట్ అయిన మూమెంట్ నుంచి సినిమా ఎండ్ అయ్యి మీరు థియేటర్ బయటకు వచ్చేంత వరకు ఇట్స్ అ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్. నాని నుంచే కాదు, జనరల్గా మనం చూసే తెలుగు సినిమాల నుంచి ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందని నమ్ముతున్నాను. ఓకే, విచ్ క్యారెక్టర్ యూ లవ్ మోస్ట్, శ్యామ్ సింగ్ రాయ్ ఆర్ వాసు, అండ్ వాట్ ఈస్ ఇట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఫర్ యూ అవుట్ ఆఫ్ బోత్? Both of them are equally important for the story of the film, but I think end of the day it's Shyam Singh Roy. The cinema pere cheptundi kada, so 100% favorite will be Shyam any day. Thank you. Thank you. Hi, Ananya. Hi ma. This is Alekhya. Hi, Alekhya. So, మీ posters ఇంకా రిలీకర్ వీడియోస్ చూసినాక we are very curious about your characterization. So, just ఏదో ఒక 2 lines అట్లా.
నేను శ్యామ్ గురించి ఇందాక డైరెక్టర్ చెప్పాడు కదా, చాలా పవర్ఫుల్గా చెప్పాడు. శ్యామ్ గురించి చెప్పాలి అంటే నేను చాలా సినిమాల్లో మన హీరోయిజం అంటే చాలా పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ అవి ఇవి ఆల్మోస్ట్ ఒక పేజ్ డైలాగ్స్ తర్వాత వచ్చే ఒక ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఐ థింక్ శ్యామ్ విషయంలో అది ఒక్క మాట కూడా లేకుండా వస్తుంది ప్రతి ఫ్రేమ్లో. సో దట్స్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ అ క్యారెక్టరైజేషన్. అది సరిగ్గా రాసినప్పుడు తన క్యారెక్టరైజేషన్ తన ప్రిన్సిపల్స్ ఏంటి తనకు ఒక బ్యాక్ స్టోరీ సాలిడ్గా ఇచ్చినప్పుడు మాత్రమే అది క్రియేట్ అవుతుంది ఆ ఇంపాక్ట్ అనేది. అండ్ నేను సినిమా చూసినప్పుడు కూడా అనిపించింది చాలా ప్లేసెస్లో పెద్ద మాటలు లేవు కానీ అది డెలివర్ చేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో దట్స్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ శ్యామ్ హ్యాస్ ఇన్ శ్యామ్ సింగ్ రాయ్. ఇది మీ పర్సనల్. యాక్చువల్లీ మీ అత్తే వాళ్ళు సైనిక్ పురిలో ఉంటారు. ఐ యూస్ టు వెయిట్ మీరు వస్తున్నప్పుడు, లైక్ ఆపోజిట్లోనే మా ఇల్లు అన్నమాట, లైక్ టోటల్ ఆపోజిట్లో. ఇట్లా వెయిట్ చేస్తుంటే వాళ్ళు వస్తున్నారు నాన్నగారు అంటే ఇట్లా, కానీ ఎప్పుడు మీరు కనిపించలే. కెన్ ఐ గెట్ ఎ సెల్ఫీ? 100% యూ కెన్ గెట్ ఎ సెల్ఫీ. హగ్గులు కూడా అడుగుతున్నారు రాణి గారు. ఇది ఇక్కడతో ఆగేలేదు. నన్ను తీయమంటారు సెల్ఫీలు, ఇదే ప్రాబ్లం. బేసిక్గా ప్లాన్ ఏంటంటే తను నాతో దిగినట్టు ఉండకూడదు, నేను తనతో దిగినట్టు ఉండాలి. అది అంటే నిల్చుంటే నర్వస్గా ఫీల్ అవుతానని. మీరు ఎలా కావాలంటే అలా అక్కడ పడుకొని పక్క వాళ్ళు నిల్చోబెట్టారండి. సరే, క్వశ్చన్ రాహుల్ గారికి. నానిగారు మీతో తర్వాత మాట్లాడతాను అవకాశం వస్తే. రాహుల్ గారు, మీ పేరు గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఆథర్. సో మీ పేరుకున్న నేపథ్యం ఒకటి, మీ పేరు ఎలా వచ్చింది అనేది ఒకటి ఫస్ట్ క్వశ్చన్. పర్సనల్గా అంటే సినిమా గురించి చాలా వరకు చారిత్రక నేపథ్యం లేకపోతే పీరియాడిక్ డ్రాబ్యాక్ మూవీస్లో ఇండియన్ మూవీస్ పర్టికులర్ తెలుగు కానీ ఇట్లాంటివి నేను చూస్తున్నప్పుడు, ఐఎమ్ సారీ ఇఫ్ ఐ కెన్ మెన్షన్ దట్ నేమ్స్, శాతకర్ణి కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ హిందీలో హృతిక్ రోషన్ గారు పేరు మెన్షన్ చేశారు కాబట్టి ఆ పేరు కూడా మర్చిపోయాను. సో అది కావచ్చు, పేర్లు చాలా భారీగా ఉన్నాయి టైటిల్స్. అసలు హృతిక్ గారి మూవీ కోసం అయితే నేను వెయిట్ చేశా. ఏం మూవీ పేరు ఏంటండి అది? కాదు మొహంజదారు. మొహంజదారు. అసలు ఆ పేరుకి ఏమాత్రం సార్థకత జరగలేదు అనిపిస్తుంది నాకు. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ ఎనీవే, అదే విధంగానే డిఫరెంట్ రీజన్స్ తోటి ఈ స్క్రిప్ట్ ఎలా అనుకున్నారు, దానికి మీరు ఎక్స్ట్రా పెట్టిన ఎఫర్ట్ ఏంటి, ఆ స్క్రిప్ట్ని డెలివర్ చేయడంలో, ఇట్లాంటివి అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్, నా పేరు గురించి నాకు చిన్నప్పుడు రాహుల్ అని పెట్టినప్పుడు ఒకరోజు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎందుకు ఈ పేరు పెట్టావు? అప్పటికి అది చాలా పాష్ పేరు మా స్కూల్లో. సో అడిగితే మా నాన్న చెప్పారు, నాకు మా అన్నయ్యకి ఇద్దరికి కమ్యూనిస్ట్ భావాలున్న గొప్ప లీడర్స్, రైటర్స్ పేర్లు పెట్టారు. నా పేరు రాహుల్ సాంకృత్యాయన్ అనే రచయిత గురించి పెట్టారు. మా అన్నగారికి ప్రమోద్ దాస్ గుప్తా గారి గురించి ప్రమోద్ అని పెట్టారు. సో అప్పుడు ఐ గాట్ ఇన్స్పైర్డ్. మా నాన్న అథీస్ట్, చిన్నప్పటి నుంచి రిలీజన్ అనేది పరిచయం చేయలేదు, కమ్యూనిజం పుస్తకాలు ఇవే పరిచయం చేశారనమాట. సో దట్ థింగ్ గోస్ టు మై డాడ్. ఆయన గురించి నేను చదవడం స్టార్ట్ చేసి రాహుల్ సాంకృత్యాయన్ బుక్స్ అన్ని చదివిన తర్వాత నేను ఇంటి పేరు వాడకూడదు, అది కులాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అది మా ఇంట్లో లేదు ఎప్పుడు. నాకు ఒక ఏజ్ వచ్చే వరకు అసలు నా క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు మా ఇంట్లో నిజంగా. సో ఆ పేరుని అలాగనే కంటిన్యూ చేశాను. దట్ ఇన్స్పైర్స్ మీ టు బీ వాట్ ఐఎమ్ టుడే. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, మీరు అన్నట్లు శాతకర్ణి లేదా మొహంజదార్ ఆ సినిమాలు కూడా డెఫినెట్లీ దే ఆర్ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్స్, దాంట్లో డౌట్ లేదు. మీకు కథాపరంగా కనెక్ట్ అయి ఉండకపోవచ్చు కానీ టెక్నికల్గా వాళ్ళు అంతే ఎఫోర్ట్ పెట్టి చేస్తారు, అన్నీ అలానే చేస్తారు. మీకు జోధా అక్బర్ లాంటి సినిమాలైనా గుర్తుండేది జస్ట్ బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రొడక్షన్ వాల్యూస్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఎస్థెటిక్స్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అబౌట్ ద స్టోరీ, ద ఎమోషన్. ఆ విధంగా శ్యామ్ సింగ్ రాయ్ విల్ లివ్ విత్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. సూపర్. ఇటు హాయ్ నాని గారు. హాయ్. మీ మూవీస్లో నా ఫేవరెట్ జెర్సీ మూవీ. సో భీమ్లీ కబడ్డీ జట్టు, నెక్స్ట్ జెర్సీ, ఈ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం మళ్ళీ మీ నుండి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇంకా ఎక్కువ చేస్తే కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్సే చేస్తాను అనుకుంటారేమో కదా. సో ఆల్రెడీ అంటే 2 ఫిల్మ్స్ చేశాను, అండ్ 2 ఫిల్మ్స్ కూడా
చాలామంది ఆ సినిమాలకి ఫ్యాన్స్ ఉన్నారు. అంటే భీమ్లీ కబడ్డీ జట్టుకి ఈ రోజుకి నన్ను చాలా చోట్ల కలిసి నాకు భీమ్లీ కబడ్డీ జట్టు ఫేవరెట్ అని చెప్తుంటారు. అండ్ జెర్సీ సంగతి మీకు తెలిసిందే. సో నేను ఇంకొక స్పోర్ట్స్ ఫిల్మ్ చేశానంటే నేను ఆ స్పోర్ట్స్ ఫిల్మ్స్కి అంబాసిడర్ అయిపోతానేమో అని కొంచెం బ్రేక్ ఇస్తున్నాను. బట్ ఐఎమ్ షూర్, అంటే ఆబ్వియస్లీ ఇంకొక 5 ఏళ్ళు అయితే నేను ప్లేయర్ కాదు, కోచ్ క్యారెక్టర్లు వేసుకోవాలి. కాబట్టి మేబీ అట్ సైడ్ షిఫ్ట్ అవుతానేమో ఈసారి చేసే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్కి. అంటే జెర్సీలో ఫెయిల్యూర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు కదా, సో అది చాలా రిలేట్ అవుతుంది పీపుల్కి. సో అలాంటిది మళ్ళీ చేస్తే బ్రేక్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నారా? థ్యాంక్ యూ. మీరు రెడీగా ఉన్నారు కాబట్టి నేను త్వరలోనే చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో క్వశ్చన్ టు అనురాగ్ అండి. ఇక్కడ అనురాగ్ గారు. హాయ్ అనురాగ్ గారు. హాయ్ అండి. మీరు టైటిల్ సాంగ్స్ ఎందుకంటే ఎంత బాగా పాడతారు? మిగతా పాటలు పాడరా? మిగతా బాగా పాడు. అన్నిటికంటే టైటిల్ సాంగ్స్ చాలా ఇంపాక్ట్ వస్తుందండి, ఎవర్ గ్రీన్ అవి. ఇట్ కుడ్ బి మహానటి ఆర్ ఇట్ కుడ్ బి శాంసంగ్ రాయ్. యా, బేసికలీ అంటే అది మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్. నేను ఎందుకు పాడతాననేది నాకు తెలియదు. బట్ ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అంతే. ఎనీవేస్ మాకు కావాల్సిన అవుట్పుట్ అయితే అదే. థ్యాంక్ యూ సో మచ్. అలా కుదిరేస్తాయి అవి అంతే స్పెషల్గా. మేబీ అంటే ఇట్స్ ఆల్సో లవ్ ఫర్ దట్ హీరోయిజం ఆర్ హీరోస్ అండ్ ఆల్సో యా. అంటే బికాజ్ మేము పాడేటప్పుడు వీ డెఫినెట్లీ పుట్, అంటే మేము ఎవరి కోసం పాడుతున్నామో వాళ్ళ గురించి డెఫినెట్లీ వీ వర్క్ టువర్డ్స్ దెమ్. సో యా. హాయ్ నిఖిల్. వాట్స్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ నాని? వాట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్? డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకంటే లెజెండరీ డైరెక్టర్ లైక్ రాజమౌళి గారితో చేశారు అండ్ డెబ్యూ డైరెక్టర్స్తో చేశారు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మీరు ఏ డైరెక్టర్తో చేస్తే ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఒక రకంగా చెప్పాలంటే ఎనీ ఫిల్మ్ ఐ వర్క్ ఆన్ ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ బికాస్ ద నెక్స్ట్ వన్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఈ సినిమా ఎలా రాబోతుందా, ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, మనం దీని గురించి హౌ డూ యూ పుష్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ప్రతి సినిమా ముందు తాపత్రయపడతాను. సో ప్రతి ఫిల్మ్ ఇస్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకొని చేస్తాను. ఇలాంటి సినిమా చేయాలి, ఈ డైరెక్టర్తో చేయాలని. మీరు నా ట్రాక్ రికార్డ్ ఒకసారి నా కెరీర్ చూస్తే ఆ ఆలోచన, ఆ థాట్ అసలు లేదన్న సంగతి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను ఎంత ఇప్పుడు దాకా ఐ థింక్ మోస్ట్ నెంబర్ ఆఫ్ డెబ్యూటెంట్స్ అండ్ మోస్ట్ చాలాసార్లు ఈవెన్ దో లాస్ట్ ఫిల్మ్స్ వేర్ కంప్లీట్ ఫెయిల్యూర్. నేను చాలామంది వద్దన్నా సరే ఐ వెంట్ హెడ్ అండ్ డిడ్ ఫిల్మ్స్ అనమాట. సో ఐ నెవర్ రియలీ కేర్డ్ అబౌట్ నేమ్స్ ఆర్ వాట్ వాజ్ దేర్, ముందు హిట్టా ఫట్టా అలాంటిది ఎప్పుడు పట్టించుకోలేదు. ఓన్లీ థింగ్ విచ్ మ్యాటర్స్ టు మీ ఈజ్ చెప్పిన కథ చాలా ఎక్సైటింగ్ అనిపించిందా, నేను ఎక్సైటింగ్ ఉన్నానా, నెక్స్ట్ 6-7 నెలలు ఇదే ఎక్సైట్మెంట్తో పొద్దున్న నిద్ర లెగుస్తాను షూటింగ్కి వెళ్ళడానికి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్స్ హౌ ఐ కమ్ టిల్ హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ ఆల్సో ఇట్ విల్ బి ద సేమ్. హాయ్ నా. వి ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. క్వశ్చన్ మన రాహుల్ గారికి, ఈ సినిమా తర్వాత మా నాని అన్నని మేము ఏ స్టాండర్డ్స్లో చూసుకోవచ్చు? ఆ స్టాండర్డ్స్ అంటే లాస్ట్ 2 మూవీస్ నుంచి మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ ఈ సినిమా తర్వాత మేము ఏ స్టాండర్డ్స్లో చూసుకోవచ్చు? మా అన్నని ఎక్కడి దాకా మేము ఊహించుకోవచ్చు? మీరు ఈ సినిమాని మీరు ఒక బెంచ్ మార్క్ లాగా చూడొచ్చు ఫర్ ఎవర్. అంటే ఎప్పటికైనా ఈ సినిమా యాక్టింగ్ స్టాండర్డ్స్లోను, ఎమోషనల్ మీటర్లోను, ఆ క్యారెక్టర్ని అంత హుందాగా పోషించడంలో మీ ఇష్టం. అంటే మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాం. మీరు మ్యాక్సిమం ఎంతైనా యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఆయన మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు. మీ ఇష్టం. అది ఇంకా మీ అభిమానానికి వదిలేయచ్చు. షూర్ కదా అన్న? టోటలీ. యా. థ్యాంక్ యూ అన్న. అదే నీ క్వశ్చన్కి నాకు టెన్షన్ వచ్చింది, ఏం చెప్తాడు? హాయ్ నాని, నా పేరు శ్రీప్రియ. హాయ్ శ్రీప్రియ. ప్రియా హాయ్. హాయ్. క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికేసాయి. ఏం లేదు, చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని థియేటర్లో చూసి. సో మీ ఫస్ట్ మూవీ రిలీజ్కి లీవ్ పెట్టి హాఫ్ డే, ఇవాళ నాని మూవీ రిలీజ్ అంటే ఓకే శ్రీప్రియ ఇవాళ వర్క్ చేయదు హాఫ్ డే అని చెప్పి అలా లీవ్ పెట్టి చాలా రోజులు అయింది. హౌ డు యూ మేనేజ్ టు బి ఆల్వేస్ దేర్? ఎలా? షీ ఈస్ మై మోస్ట్ పాపులర్ ఫ్యాన్. Everybody knows Priya is my fan. I think Priya's ID is also fan girl, no? Yeah. Nani fan girl, yeah. I'm not going to change Nani. How much ever I grow or whatever happens, that will still be there. Thank you, Priya. Yeah, అదే మళ్ళీ అలాంటి డే కోసం వెయిట్ చేస్తున్నాను. సో దట్ ఐ టేక్ లీవ్ అండ్ వాచ్ యువర్ ఫస్ట్ డే ఫస్ట్ షో అట్ ప్రసాద్. December 24th. And I'll watch it along with all of you. Thank you. Thanks Nani and all the best. Thank you, Priya. Thank you so much. నాని గారు ఇవాళ ఏ కలర్ వేసుకొస్తారో ముందే తెలుసా? టాప్ ఫ్యాన్ గర్ల్
Coincidence. possible. It. She knows everything. హాయ్ నాని అన్న. Hi. నేను ఆర్జే సూర్య ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం. అయ్యో, who doesn't know you, Surya? Tell. సో క్వశ్చన్ కేకే అన్నకి. సో బయట లిరిక్స్ చదివినప్పుడు అండ్ ఇందాక సాంగ్ విన్నప్పుడు మొత్తం సినిమా తాలూకు ఎసెన్స్ అంతా కూడా ఈ సాంగ్లో క్లియర్గా అర్థమైపోయింది. బికాజ్ అక్షరమై పుట్టిండా అంటే ఈజ్ అ రైటర్ ఆర్ ఎల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాడు ఆ ఎరాలో ఉన్నటువంటి మీ క్యారెక్టరైజేషన్ క్లియర్ కట్గా అర్థమైపోయింది. అండ్ ఒక డైరెక్టర్ ఒక స్టోరీని చెప్పడానికి 2.5 hours ఆర్ ఎల్స్ 3 hours టైం తీసుకుంటాడు. ఒక హీరో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. బట్ ఎంటైర్ ఈ 3 hours సినిమాని ఒక్క పాటలో కన్వే చేయడానికి ఎంత ఛాలెంజింగ్ అనిపించింది అన్న మీకు? థ్యాంక్ యూ సో మచ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఈ సినిమా కథ అంతా ఈ పాటలో చెప్పారనమాట. ఒక జస్ట్ 6 to 8 years పీరియడ్. సో ద రైజ్ ఆఫ్ శ్యామ్ అని చెప్పి సాంగ్ నేమ్లోనే ఉంది. సో శ్యామ్ ఎలా ఎదిగాడు, ఆ 8 yearsలో ఏం చేశాడు అన్నది నాకు డైరెక్టర్ గారు చెప్పారనమాట, మొత్తం ఆయన రాసుకొని. సో దాన్ని నేను సాంగ్లో తీసుకురావడానికి ట్రై చేశాను అనమాట. సో పాటలో కథ చెప్పడం నాకు చాలా ఇష్టం. చాలామంది హీరోలకు అది ఇష్టం ఉండదు. ఎంతసేపు ఎలివేషన్ డ్యాన్స్ స్టెప్స్ ఇవే చూస్తారు. బట్ మీరు నానిగారి సినిమాల్లో పాటలు చూడండి, స్టెప్పుల కోసం పాటలు ఉండవు. ఆయనకు కూడా కథ చెప్పడం చాలా ఇష్టం. అందుకే జెర్సీ కానీ కృష్ణగాడి కానీ వీటన్నిటిలో పాటలో కథ ఉంటుంది. సో నాకు అలాంటి హీరోకి రాయడం అంటే అదృష్టం అనమాట. నాకు అవకాశం రావడమే నాకు అదృష్టంగా భావిస్తుంటాను. సో లిరిక్స్ వింటున్నప్పుడు కానివ్వండి ఎవరెల్స్ బయట చూసినప్పుడు కానివ్వండి తెలియకుండా ఒక విప్లవాత్మకమైనటువంటి లక్షణాలు మనలోంచి కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. సో మీరు ఈ పాట రాయడానికి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం మళ్ళీ చదివాను అని చెప్పారు. సో అది మిమ్మల్ని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? 100% దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఈ పర్టికులర్ పాటకి. అంతకుముందు ఏదో లవ్ సాంగ్ రాస్తూ ఆ మూడ్లో ఉంటూ దీంట్లోకి రావడానికి చాలా టైం పట్టింది. నాకు ట్యూన్ ఇచ్చి 2 days అయింది. రాహుల్ గారు ఫోన్ చేసి అడిగారనమాట, ఏమైనా స్టార్ట్ చేశారంటే లేదు ఇంకా ఆ మూడ్లోకి వెళ్ళలేదు నేను అని చెప్పి అప్పుడు చదవడం స్టార్ట్ చేశాను. ఒక 1 hourలో జస్ట్ అలా చదివి తర్వాత దాన్ని ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేశారు హీరో కవి అని. అది రివీల్ చేయాలా వద్దా అని నేను కూడా డౌట్ఫుల్గా ఉండే. సో యూ అబ్జర్వ్డ్ ఇట్. కవి అంటే సినిమా ఎంటైర్ కవి గురించి ఏం కాదు, బట్ ఈ పాటలో తను ఏం రాశాడు ఎలా రాశాడు అని. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం రివీల్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ సినిమాలో ఈ సాంగ్లో మీకు ఒక చిన్న మాంటాజ్లో తెలిసేది ఏంటంటే శ్యామ్కి శ్రీశ్రీ గారి నుంచి ఉత్తరం వస్తుంది. ఆయన పెన్ ఫ్రెండ్స్, యా, కలం స్నేహితుడు. అన్న 1 question అన్న, అంటే ఇది చూసినప్పుడు ఆర్ ఎల్స్ దీని తాలూకు పోస్టర్స్ అవి చూసినప్పుడు ఒక విషయం అయితే అర్థమైపోయింది. చిరంజీవి గారికి ఖైదీ ముందు ఖైదీ తర్వాత, ప్రభాస్కి బాహుబలి ముందు బాహుబలి తర్వాత, విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి ముందు అర్జున్ రెడ్డి తర్వాత, సో నానికి శ్యామ్ సింగ్ రాయ్ ముందు శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత అని అనుకోవచ్చా? నానికి అలా ఉండదు. నానికి ప్రతి సినిమా ముందు ప్రతి సినిమా తర్వాత. సూపర్ అసలు. అంతే కదా, జెంట్ల్మెన్ తీసుకున్న, జెర్సీ తీసుకున్న, భీమ్లీ తీసుకున్న, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ స్టోరీ ఇస్ డిఫరెంట్. యా. హాయ్ నాని అన్న. హాయ్. ఐఎమ్ పీకే ఫ్రమ్ బిగ్ ఎఫ్ఎం రేడియో. హాయ్ పీకే. పవర్ స్టార్ పీకే. ప్రదీప్ కుమార్ పీకే. ప్రదీప్ కుమార్ పీకే, ఓకే. సో 2 questions. ఫస్ట్ థింగ్ అబౌట్ ద మూవీ, శ్యామ్ సింగ్ రాయ్కి నానికి ఏమైనా కామన్ ఉందా? కామన్ అంటే బికాజ్ శ్యామ్ అన్నవాడు 60s 70sలో ఈ వయసులో ఉన్నవాడు కాబట్టి అప్పటికి ఇప్పటికి జనరల్ బాడీ లాంగ్వేజ్ మాట తీరు ఇవన్నీ ఏది కామన్ కాదు. బట్ ఎక్కడో లోపల ఒక హార్ట్ అనేది కొంచెం చాలా కామన్ అని అనుకుంటున్నాను నేను. యా, ఐ ఫెల్ట్ దట్. ఎందుకంటే ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఇట్ ఫెల్ట్ పర్సనల్. ఐ కుడ్ ఫీల్ వాట్ హీ వాజ్ ఫీలింగ్. ఐ ఫెల్ట్ హిస్ ఎమోషన్, particularly the last scene of his. I felt what he must have felt ani. So it did affect me and impact me in a big way. Super. దానికి నేను ఒక ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే శ్యామ్ని నాని గారిని పక్క నుంచి చూసిన వ్యక్తిని, ఎక్కువ ట్రావెల్ అయ్యాను కాబట్టి. సో ఇద్దరికి ఉన్న ఒక కామన్ ఎలిమెంట్ ఏంటంటే పట్టుదల. ఇద్దరు మొండి పట్టుదల. అండ్ అన్న, after a long time you're coming back to theaters. What exactly is going through you right now?
ఐఎమ్ ఐ ఫీల్ ఏమంటారు దాన్ని, మన స్థానబలం అంటారు కదా, కొంతమంది కొన్ని చోట్ల ఉంటే చాలా బలం ఉంటుంది, కానీ వేరే పక్కకి వెళ్తే అంత బలం ఉండదు కదా. ఐ థింక్ నా స్థానబలం థియేటర్స్. అండ్ ఐ బీన్ మిస్సింగ్ ఇట్. చాలా అంటే చాలా నాకు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ దొరికింది నాకు ఫస్ట్ నుంచి, కెరీర్ బిగినింగ్ నుంచి నాకు తెలుసు. అయితే పరిస్థితుల వల్ల ఆబ్వియస్లీ అండ్ నేను కంటిన్యూస్గా నేను ఆల్మోస్ట్ డ్యూరింగ్ ద లాక్డౌన్లో కూడా షూటింగ్ చేశాను. నేను మీకు ఏదో మీ అందరితో టచ్లో ఉండకపోతే, మీ అందరికీ ఏదో ఒక సినిమా అయిపోతే నాకు నిద్ర పట్టదు కాబట్టి. సో అప్పుడున్న సిచ్యువేషన్స్లో, అప్పుడున్న పరిస్థితుల వల్ల ఐ కుడెంట్ కమ్ టు థియేటర్స్. కానీ థియేటర్స్లో వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడల్లా వదిలే ఛాన్సే లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత గ్యాప్ తర్వాత, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ థియేటర్లోకి, అండ్ అది శ్యామ్ సింగ్ రాయ్ లాంటి వన్ ఆఫ్ మై మోస్ట్ పవర్ఫుల్ అండ్ కంటెంట్ ఫిల్మ్స్తో వస్తున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. దిస్ ఇయర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్. ఒక ఓ వేసుకుందాం అన్నకి. అన్న లాస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు యూ ఈ సినిమాలో వాట్ విల్ స్టాండ్ అవుట్? I think it's not one thing what will stand out. I think Shyam Singh Roy as a film will stand out among all the other films. Super. Thanks Anna. Thank you so much. Thank you. హాయ్ నాని గారు. Hi. నా పేరు వాసవి. సో మీరు వింటేజ్ లుక్లో చాలా బాగా కనిపిస్తున్నారు. అండ్ ఫస్ట్ ఫిలిం అష్టాచెమ్మాలో ఎలా ఉన్నారో ఈ మూవీ వరకు కూడా మీరు అలాగే హ్యాండ్సమ్గా క్యూట్గా ఉన్నారు. అండ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనే చెప్పచ్చు ఈ మూవీతో. నెక్స్ట్ డివోషనల్ డివోషనల్ మూవీస్ కానీ ఆర్ ఎల్స్ బయోపిక్స్ కానీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. డివోషనల్ అంటే ఐ డోంట్ నో, అంటే అలాంటి ఒక స్క్రిప్ట్, అలాంటి ఒక సెటప్ అంత రావాలి. బయోపిక్స్ డెఫినెట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. ఐ థింక్ ఇంకొక కాంప్లిమెంట్ సార్, అక్కడ కనిపిస్తున్న పిక్స్లో వైట్ అండ్ వైట్ పిక్స్లో మీరు నాకైతే పెద్ద ఎన్టీఆర్ సార్ లా కనిపిస్తున్నారు ఇంత దూరం నుంచి. నైస్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీస్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో ఫ్రమ్ రేడియో మిర్చి నాని గారు. హాయ్ నాని అన్న. హాయ్. ఆర్జే అవినాష్ ఫ్రమ్ రేడియో మిర్చి. హాయ్ అవినాష్. ఇండస్ట్రీలో చాలా మూవీస్ వస్తుంటాయి, హిట్ కొడుతుంటాయి, వెళ్తుంటాయి, కానీ చాలా తక్కువ సినిమా తీసే వాళ్ళ ఆలోచనలు కూడా చేంజ్ చేస్తాయి. అట్లాంటి ఒక మూవీ రీసెంట్ ఇయర్స్లో వచ్చింది, రంగస్థలం. అండ్ ఈ సినిమా విజువల్ చూసిన దాని తర్వాత ఐ హోప్ దిస్ విల్ ఆల్సో బికమ్ దట్ వన్ పాత్ బ్రేకింగ్ మూవీ అని చెప్పేసి ఐఎమ్ థింకింగ్. ఇట్ విల్. ఇట్స్ అ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. నా పేరు సాయి గణేష్. ఐ జస్ట్ హ్యావ్ వన్ క్వశ్చన్ అన్న. షేడ్స్ అంతా చూస్తుంటే కొంచెం రస్టిక్గా అంతా బాగుంది. ఇది సత్యజిత్ రే బయోపిక్ అనుకోవచ్చా? మైక్ కొంచెం దగ్గరికి పెట్టుకోండి. ఇది సత్యజిత్ రే బయోపిక్ అనుకోవచ్చా? షేడ్స్ మొత్తం అలానే ఉన్నాయి. కాదు, సత్యజిత్ రే లైఫ్లో అంత యాక్షను ఇవన్నీ ఉన్నాయని మీరు అనుకుంటే మీరు అనుకోవచ్చు మరి బయోపిక్ అని. ప్లస్ సత్యజిత్ రే గారికి మీసం కూడా ఉండదు. సో కాదు, ఆయన బయోపిక్ కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సత్యజిత్ రే గారితో పనిచేసిన యాక్టర్స్ కొంతమంది మన సినిమాలో యాక్ట్ చేశారు. దిస్ ఇస్ చాందిని. హాయ్ చాందిని. హాయ్ డైరెక్టర్ గారు, హాయ్ ప్రొడ్యూసర్ గారు అండ్ నాని గారు. ఫస్ట్లీ ఐ రియలీ లవ్ యూ. మీ వైఫ్ ఫీల్ అయినా పర్లేదు, ఏమవదు. ఇండస్ట్రీలో మీరు ఒక స్వీట్, క్యూట్, హ్యాండ్సమ్ హీరో. విజయవాడ నుంచి మీకోసం నేను వచ్చాను. అవునా? డు ఐ డిజర్వ్ ఎ హగ్? ఆఫ్ కోర్స్ yes. I'll come. Right. Thank you. సో మీరు నవ్వుతే చాలా బాగుంటారు. Thank you. I like the dimple when you laugh. Thank you. మంచి రామ్ కామ్ సినిమాకి జరుగుతున్న ప్రెస్ మీట్ లా ఉంది. మన జానర్ వేరు. మీ కెరియర్లో మీరు చేసిన ఫిలిమ్స్లో ఇస్ దిస్ అ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం అని చెప్పొచ్చా? 100%. యా, అన్డౌటెడ్లీ. యా. థ్యాంక్ యూ. హాయ్ సార్, దిస్ ఇస్ వైష్ణవి. హాయ్ వైష్ణవి. సార్ మిమ్మల్ని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది మిమ్మల్ని న్యాచురల్ స్టార్ ఎందుకంటారో, లైక్ మీ డ్రెస్సింగ్ కానీ ఎవ్రీథింగ్. Thank you. క్యూట్. Thank you. I like your glasses.
సో సార్ ఈ మూవీలో మీరు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదైనా ఫేస్ చేశారా? లైక్ ఛాలెంజ్ కాదు, ఇష్టపడి మనం మనసు పెట్టి చేస్తున్నప్పుడు ఏది ఛాలెంజ్ అనిపించదు. బట్ అంటే ఒక కాన్స్టెంట్గా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది డెఫినెట్గా. సో నేను రాహుల్ కూడా డిస్కస్ చేస్తుండేవాళ్ళం, ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, మేము అనుకున్న కొన్ని మూమెంట్స్, అందులో ఒక 60% కనుక అచీవ్ చేయగలిగితే మనం వీ హ్యావ్ డెలివర్డ్ రాహుల్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అని మేము బిగినింగ్లో అనుకున్నాం. బట్ టుడే ఆఫ్టర్ ఫినిషింగ్ ద ఫిలిం ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ 120%. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ.